Hi everyone, welcome back to my channel Prasanna's Kitchen Relate. టుడే రెసిపీ రొయ్యల గోంగూర. ఆంధ్ర స్పెషల్ అయిన రొయ్యల గోంగూర ఎప్పుడు చేసినా ఒకే విధంగా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా 1/2 kg పచ్చి రొయ్యల్ని ఈ విధంగా ఒకసారి బాయిల్ చేసి తీస్తే ఈ కలర్ అయితే వస్తుంది. దానికి 2 కట్టల గోంగూర చిన్నవి, 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మూకుడు తీసుకొని దాంట్లో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే ఇది అడుగంటకుండా ఈవెన్గా అయితే కుక్ అవుతుంది. దాంట్లో చిటికెడు పసుపు, టేస్ట్ సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు గరం మసాలా వేసుకొని ఈ ఆయిల్లో అయితే మనం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే తీసుకొని ఈ ఆయిల్లో వేసేయాలి. గోంగూరకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఇలా అడుగంటకుండా గోంగూరలో వాటర్ అంతా వచ్చి నూనె పైకి తేలేంత వరకు మనం ఈవెన్గా ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. ఇక్కడ చూసారా ఆయిల్ అనేది వచ్చేసింది, అంటే గోంగూర అనేది నాకు బాయిల్ అయింది. ఇప్పుడు చిన్న రొయ్యలు కూడా వేసుకొని గోంగూర రొయ్యలు 2 కలిసేంత వరకు మనం ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా వన్స్ కలిసిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మనం ఒకసారి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి గ్రేవీ లాగా అయితే వస్తుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకుంటే నూనె అనేది ఈ విధంగా పైకి తేలుతుంది. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చివరగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఈ గోంగూర రొయ్యల కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి, బిర్యానీకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.